మన ఛానల్లో వచ్చే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నమస్కారం అండి, నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివమిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో హానర్ నుంచి అయితే కొత్త మొబైల్ రాబోతుంది, హానర్ 8X అని చెప్పేసి. సో ఈ మొబైల్ ప్రజెంట్ చైనాలో లాంచ్ అయింది. సో మన ఇండియాకి వచ్చేసరికి అక్టోబర్ 16th, 20 సో ఈ డేట్ల మధ్య అయితే సేల్స్లోకి అయితే రాబోతుంది. అండ్ ఈ మొబైల్లో ప్లస్ ఏంటంటే ఈ మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి, అలాగే హార్డ్వేర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానివ్వండి, కెమెరాస్ కానీ అంతా చాలా బాగానే ఉంది. అలాగే ఈ మొబైల్లో GPU టర్బో అలాగే NFC అని చెప్పేసి మంచి ఫీచర్లు అయితే ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ప్రైస్ ఏంటి అనేది మనం వీడియోలోకి చూద్దాం. సో వీడియోకి వెళ్ళే ముందు టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. సో చూస్తూనే ఉండే శివమిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే టోటల్ గ్లాస్ బాడీతో రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే టోటల్ డిస్ప్లేనే కనిపిస్తుంది. సో ఇది బెజిల్లెస్ డిస్ప్లే. అండ్ టాప్ లో చూసుకుంటే మనకి కెమెరా కనిపిస్తుంది, అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్ కనిపిస్తుంది సో నాచ్ లో. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డూల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది, అలాగే ఫ్లాష్ కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా టోటల్ మొబైల్ అంతా నానో స్కేల్ ఆప్టికల్ కోటింగ్ తో రావడం జరుగుతుంది. అండ్ మనం ఇప్పుడు డిస్ప్లే వైజ్గా చూసుకున్నట్లయితే ఇందులో 6.5 inches FHD+ నాచ్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఆస్పెక్ట్ రేషియో చూసుకున్నట్లయితే 19.5:9తో రావడం జరుగుతుంది. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే 84.4%తో రావడం జరుగుతుంది. అండ్ PPI డెన్సిటీ చూసుకున్నట్లయితే 396తో రావడం జరుగుతుంది. ఓవరాల్గా రిజల్యూషన్ వైజ్గా చూసుకుంటే 1080x2340 పిక్సెల్తో రావడం జరుగుతుంది. సో డిస్ప్లే ఓవరాల్గా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం హార్డ్వేర్ పరంగా చూసుకున్నట్లయితే హై సిలికాన్ కిరిన్ 710 చిప్సెట్తో రావడం జరుగుతుంది. సో ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందులో 4 cores 2.2 GHz AMOTEX A73తో అండ్ ఇంకో 4 cores 1.7 GHz AMOTEX A53తో తీసుకొస్తున్నారు. అండ్ GPU వైజ్గా చూసుకుంటే మ్యాలీ G51తో రావడం జరుగుతుంది. సో హార్డ్వేర్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం కెమెరా వైజ్గా చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ డ్యూల్ కెమెరా సెటప్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కెమెరాస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అయితే ఉంది. ఒక కెమెరా అయితే 20 MP సెన్సార్తో, ఇంకో కెమెరా అయితే 2 MP సెన్సార్తో ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా f1.8 అపార్చర్తో రావడం జరుగుతుంది. సో మనం ఈ కెమెరాస్ అయితే 1080p 30fps మనం వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ కెమెరా వైజ్గా చూసుకున్నట్లయితే 16 MP సెన్సార్తో f2.0 అపార్చర్తో రావడం జరుగుతుంది. సో ఈ కెమెరాతో మనం 1080p 30fps మనం వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. సో టోటల్గా ఇప్పుడు మనం కెమెరా ఫీచర్ వైజ్గా చూసుకున్నట్లయితే ఇందులో HDR పనోరమా, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్, ఆటో ఫ్లాష్ సో ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా స్లో మోషన్ వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే ఇందులో Android 8.1 ఓరియోతో ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం మెమరీ వైజ్గా చూసినట్లయితే ఇందులో మైక్రో కార్డ్ స్లాట్తో మనం అప్ టు 400 GB వరకు ఎక్స్టెండబుల్ చేసుకోవచ్చు. 4GB 64GB ఇంటర్నల్ బేస్ వేరియంట్తో ఒక మొబైల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 6GB 128GB ఇంటర్నల్తో ఇంకో మొబైల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం నెట్వర్క్ పరంగా చూసుకున్నట్టయితే ఇందులో 2G 3G 4G సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇందులో మనకి డెడికేట్ సిమ్ కార్డ్తో మొబైల్ అయితే రావడం జరుగుతుంది. 2 SIMs అలాగే ఒక మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ వైజ్గా చూసుకున్నట్లయితే ఇందులో నాన్ రిమూవబుల్ లీప్ పాలిమర్ 3750 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం సెన్సార్ వైజ్గా చూసినట్లయితే ఇందులో ఆస్మోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్ సెన్సార్ సో ఇలా సెన్సార్స్ అయితే అన్ని ఇవ్వడం జరిగింది. సో దేన్ని కూడా స్కిప్ చేయలేదు. అండ్ ఇప్పుడు అడిషనల్ ఫీచర్ వైజ్గా చూసినట్లయితే ఇందులో GPU టర్బో అలాగే NFS అనే ఫీచర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొబైల్ చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్లాట్ఫామ్ ఇందులో పవర్ఫుల్గా ఉంది, అలాగే మంచి కెమెరాస్ ఉన్నాయి, అండ్ మంచి డిస్ప్లే, మంచి లుక్తో అయితే మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి మిడ్ రేంజ్లో ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవాలి. అండ్ ఫైనల్గా ప్రైస్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇది మనకి 16,000 నుంచి 17,000 లోపు ఉండొచ్చు. బట్ ఇండియాకి వచ్చేసరికి ప్రైస్లో కానీ స్పెసిఫికేషన్లో కానీ ఏదైనా మార్పులు అయితే రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది హానర్ 8X యొక్క పూర్తి స్పెసిఫికేషన్ రివ్యూ. సో ఈ వీడియో నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.